ఒకరు కామెంట్ చేశారనమాట, ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్పండి అని. ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్పే ముందు ఏపీ జాగ్రఫీ మీద పట్టు సంపాదించండి మీరు. ఎందుకంటే ఇందులోంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి, హైకోర్టుకి సంబంధించి అంటే ఏపీ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చాయి. ప్రీవియస్గా మీరు చూసుకోండి పేపర్స్ అన్నీ. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ జీకే టాపిక్స్ గురించి కానీ ఎక్కువ వచ్చాయి. సో ఫస్ట్ ఏపీ జాగ్రఫీ కంప్లీట్ చేసుకోండి. ఈ 26 డిస్టిక్స్లో ఏమేమి ఉన్నాయో అవి వాటికి గోత్రు వెళ్ళండి, డెప్త్ వెళ్ళండి. ఇదిగోండి భూ పరివేష్టిత జిల్లాలు ఎందుకు రాసుకున్నాం మనం, ప్రిపేర్ అవ్వాలి. ఒక యాంగిల్లోనే చూడకూడదు అనమాట ఎగ్జామ్ అనేది. 13 డిస్టిక్స్ అంతకుముందు, ఇప్పుడు 13 యాడ్ అయ్యి 26 వచ్చాయి. సో ఇలా ఉంటుంది అనమాట. జనాభా ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది అంటే సపరేట్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కావాలి. అండ్ ఇదైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది బుక్లో అయితే. అండ్ ఇది చూపిస్తాను. 26 డిస్టిక్స్ అన్నాను కదా, వాటర్ ఏవులు అవన్నీ కూడా ఇంపార్టెంట్. అంత ఇన్ఫర్మేషన్ చాలా డెప్త్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా గురించి బ్రీఫ్గా చూద్దాము. శ్రీకాకుళం అనేది 4591 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. ఇది జనాభా అనమాట. 21.914 లక్షలు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు 8 ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు 3 ఉన్నాయి. మండలాలు 30 ఉన్నాయి. గొట్టా బ్యారేజ్ అని ఉంది. ఎక్కడుంది? శ్రీకాకుళంలో ఉంది. అడగొచ్చు, వెంగళరాయ సాగరం ఎక్కడుంది అని అడగొచ్చు. ఎక్కడ? శ్రీకాకుళం. హక్కుల పేలు ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. ఈ విధంగా కూడా చాలా ఇంపార్టెంట్. పర్యాటక ప్రదేశాలు కూడా ఇంపార్టెంటే. అరసవెల్లి, శాలిహుండం అని, శ్రీకూర్మం అని, శ్రీముఖలింగం అని, కళింగపట్నం బీచ్, తేలి నీలాపురము మరియు తేలుకుంచి, మందస, బారువ, కవిటి, మహేంద్రగిరి, బుడితి, రావివలస, పొందూరు. అంటే ఈ ప్లేసెస్ అన్నీ ఇంపార్టెంటే. ఫలానా ప్లేస్ ఇచ్చి అది ఏ జిల్లాలో ఉందని అడగొచ్చు. సో ఈ జిల్లా త్రూ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి. ఇది ఎప్పుడు ఏర్పడింది? శ్రీకాకుళం జిల్లాలో ఏ నది ఒడ్డున ఉంది? ఖద్దరు పరిశ్రమకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఏంటి అంటే పొందూరు. నీలి గ్రానైట్కు ఈ జిల్లా ప్రత్యేకత. నీలి గ్రానైట్ ఉంటుందన్నమాట ఈ జిల్లాలో, శ్రీకాకుళంలో ఎక్కువ. సో ఇది మొత్తం శ్రీకాకుళం గురించి ఇన్ఫర్మేషన్ గోత్రు అంటే డెప్త్ వెళ్తే ఇదంతా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరం గురించి మండలాలు ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి, అండ్ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఇవన్నీ. ఆంధ్ర జలాశయం ఎక్కడుంది అని అడగొచ్చు. గోస్తని, సువర్ణముఖి, చంపావతి నదులు ఉన్నాయన్నమాట. అండ్ పార్వతీపురం మన్యం గురించి ఇది ఇన్ఫర్మేషన్. పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి చదివి ఒకటి వదిలేయడం కాదు. అసలు మన జిల్లాలో ఫస్ట్ మన ఏపీలో ఏమున్నాయో తెలుసుకోండి, తర్వాత కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ అనేవి అది మనం అన్లిమిటెడ్ అది వస్తూనే ఉంటాయి, రోజుకోటి యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఏపీ గురించి లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ నేను అవైలబుల్ వీడియో చేస్తాను. ఎందుకంటే పథకాలు ఉన్నాయి కదా ఏపీలో, ప్రజెంట్ పథకాలు అన్నమాట, ట్రెండింగ్. ఆ పథకాల గురించి చూసుకుందాం. ఓకే, ఇది విశాఖ జిల్లా గురించి ఇన్ఫర్మేషన్. పర్యాటక ప్రదేశాలు ఏమున్నాయని, అండ్ ప్రముఖులు ఎవరు అని, విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేకతలు ఏంటి అని చూసుకోండి. అండ్ అనకాపల్లి ఇన్ఫర్మేషన్. ఇదంతా ఏంటంటే ఇదిగోండి కాకినాడ జిల్లా ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ప్రీవియస్ అడిగిన బిట్స్ అనమాట ఇవి. ఇదిగోండి 82.5 తూర్పు రేఖాంశం మీదుగా వెళ్తుందన్నమాట ఈ జిల్లా మీదుగా. చూసుకోండి కాకినాడ జిల్లా మీద. ఇలా అవన్నీ మనకి తెలియని కరెంట్ అఫైర్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ చూసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాలు, టూరిజం అథారిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకో జనగణన అయితే చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్, అది కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో జనగణన ఏ విధంగా ఉంది అని, మొత్తం ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది, పట్టణ జనాభా ఎంత, గ్రామీణ జనాభా ఎంత ఉంది, అండ్ లింగ నిష్పత్తి ఎంత ఉంది, బాల నిష్పత్తి ఎంత ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏ జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్నారు, ఏ జిల్లాలో తక్కువ ఉన్నారు, జనాభా వివరాలు. 2011 లెక్కల ప్రకారం పురుష జనాభా ఎంత, ఎక్కువగా ఉన్నది ఎక్కడ, తక్కువగా ఉన్నది ఎక్కడ, మొదటి స్థానము అండ్ చివరి స్థానం చూసుకోండి. అండ్ గోత్రు ఇన్ఫర్మేషన్ అయితే ఏపీ గురించి అయితే మనం డెప్త్గా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి బిట్ వస్తుందో తెలియదు కాబట్టి. ఇదిగోండి విమానాశ్రయాలు. ఓకే, ఓడరేవులు, ఇక్కడ ప్రధాన ఓడరేవులు విశాఖపట్నం కానీ, గంగవరం కానీ, కాకినాడ, అండ్ రవ్వ క్యాప్టివ్, అండ్ కృష్ణపట్నం. ఇది మెయిన్ కృష్ణపట్నం ఓడరేవులు. అండ్ ప్రజెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా వీటిలో కూడా వచ్చినాయి కదా ఓడరేవులు, అవి కూడా ఇంపార్టెంటే. అండ్ ఇది పథకాల వైజ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి రవాణా, ఎన్హెచ్, ఇదిగోండి ఇవన్నీ రహదారులు అనమాట. ఇలా చూసుకోండి. మీకు ఏమైనా పీడిఎఫ్ మెటీరియల్ కావాలంటే అవైలబుల్లో ఉంది. మీరు నా మెయిల్ సెండ్ చేయొచ్చు. అంటే ఏది ఇస్తాను అనేది ఇది అనేది కాదనమాట. మీరు ప్రిపేర్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను అంతేగాని ఇది ప్రమోషన్ ఇంకోటి ఏం కాదు. జస్ట్ ఇది నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతే. ఇదేమీ నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఏం చేయదలుచుకోలేదు. జస్ట్ ఏమన్నా పీడిఎఫ్ కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాను అంతే.
ఓకే, ఇది పారిశ్రామిక కారిడార్స్ చెప్పాను కదా, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇవన్నీ ఇంపార్టెంట్. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని, అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, సజ్జెస్ అని ఉంటాయి కదా, ఆపరేషనల్ సజ్జెస్ అని. ఇప్పుడు ప్రజెంట్లో అత్యధిక సజ్జలో ఉన్న జిల్లా ఏది అని, అత్యధిక సజ్జలో ఉన్న జిల్లా ఏదంటే విశాఖపట్నం కదా. ఓకే, ఈ నోట్స్ ఏ జిల్లాల గుండా వెళ్తాయని ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఐ ట్యాగ్స్ గురించి కూడా ఇంపార్టెంటే. అండ్ జిఐ ట్యాగ్స్ రిలేటెడ్ ఏంటంటే ఉంటాయి కదా, కలంకారీ వస్తువులని, లక్క బొమ్మలని, చేనేత పరిశ్రమలని, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అన్నీ. ఎందుకంటే ఏపీ నుంచి ఏది వస్తుందో తెలియదు కాబట్టి మీరు మొత్తం అంతా గోత్రూ వెళ్ళిపోవాలి ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, చూసుకోండి. పారిశ్రామిక అభివృద్ధి అనమాట ఏపీలో. అండ్ ఖనిజ వనరులు ఏ జిల్లా, ఇదిగోండి సున్నప్రాయి ఉంది, అది ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ఉందని చూసుకోవాలి. ఓకే, సున్నప్రాయి కడపలో యురేనియం అని. అలా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏ విధంగా ట్రై చేయాలో ఏంటో అన్నీ చూసుకోవాలి. జాగ్రఫీ వైడ్ అంటే ఏ ప్లేస్ ఎక్కడుందనేది అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇదిగోండి పశురంగ పరిశోధనా సంస్థలు, ఇవన్నీ తెలిసినవే నాకు తెలిసి. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ఎక్కడుందంటే మీరు ఈజీగా చెప్పేయచ్చు. కేంద్ర పొగాకు పరిశ్రమ కేంద్రం ఎక్కడుందంటే రాజమహేంద్రవరం. పొగాకు బోర్డు అయితే గుంటూరు. మిరప పరిశోధన లామెంటి గుంటూరు. పసుపు పరిశోధన పెద్దపాలెం గుంటూరు. చెరకు పరిశోధన అనకాపల్లి. అంటే ఇవన్నీ మనకు ఐడియా ఉన్నవే, ఎందుకంటే మన స్టేట్లోవే కాబట్టి ఇవన్నీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం అందరికీ. ఒకసారి చూసుకోండి అంతే, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ఉత్పత్తిలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నామో కూడా చూసుకోవాలి. అండ్ పథకాలు కూడా ఇంపార్టెంటే. ఇది కొంచెం ఓల్డ్ది కాబట్టి పథకాలు ఓల్డ్ ఉంటాయి. సో న్యూ మెటీరియల్ అయితే న్యూ ఉంటాయి అన్నమాట. అండ్ వ్యవసాయ రంగం వచ్చేసి ఇది ఖరీఫ్ కాలం, రబీ, జియాద్ ఇవి కూడా అడగొచ్చు అనమాట. ఖరీఫ్ ఏ కాలం నుంచి ఏ కాలం వరకు చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అంటే బేసిక్ బిట్ కూడా తెలియదు ఎవరికి. జూన్ టు సెప్టెంబర్ ఖరీఫ్ అని, రబీలో అక్టోబర్ టు ఫిబ్రవరి రబీ అని, జియాద్ వచ్చేసి మార్చి టు ఏప్రిల్ అని. జియాద్ అంటే ఇంకా సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ జియాద్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అలా ఇంకో వృద్ధి రేటు ఏంటి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఏంటి అని. అండ్ ఇంకోటి బర్డ్ సాంక్చురీస్ కూడా ఇంపార్టెంట్. ఇంకో కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకత ఏంటి. ఈ కోరింగ ఎక్కడుంది, కాకినాడలో ఉంది. ఫిషింగ్ క్యాటు తెల్లటి రాబందు ఫిషింగ్ క్యాట్ అనేది కోరింగ పార్క్లో ఇంపార్టెంట్ అనమాట, కాకినాడది. కొల్లేరు పక్షులు ఎక్కడ ఉన్నాయి, ఏలూరు. సైబీరియా కొంగలు వస్తాయి. కృష్ణ నీటి పక్షులు. కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అది. రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది, నంద్యాలలో ఉంది. నంద్యాల, పల్నాడు, ప్రకాశంలో ఉంది. పులుల సంరక్షణ జరుగుతుంది రోళ్లపాడు. ఇది చాలాసార్లు వచ్చింది ఈ బిట్ అయితే, నెంబర్ ఆఫ్ టైం చెప్పలేము అనమాట ఈ బిట్ ఎన్నిసార్లు వచ్చిందో కూడా. బట్టమేకల పక్షి అనమాట. గుండ్ల బ్రహ్మేశ్వరం, కర్నూలు. శ్రీలంక మల్లేశ్వరం. కలివికోడి ఇంపార్టెంట్, కలివికోడి ఉంటుంది అక్కడ. అండ్ వైఎస్ఆర్ కడప. నేలపట్టు పక్షులు, పెలికాన్. నేలపట్టు పక్షుల సంరక్షణాలయము పెలికాన్ పక్షులు ఉంటాయి అన్నమాట, తిరుపతిలో ఉంది. ఓకే, శ్రీ వెంకటేశ్వర ఇది తెలిసిందేగా, చిత్తూరు. పునుగుపిల్లి, చిరుతపుల్లు, వైల్డ్ వాటర్ బఫెల్ ఇవన్నీ ఇంపార్టెంటే, ఎందుకంటే ఇవి ఎవడికి ఏ జిల్లాలో ఉందని అడగొచ్చు. సో చూసుకోండి. వన్యప్రాణి సంరక్షణ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఏపీ వైడ్ చాలా ఇంపార్టెంట్. డ్యామ్స్ కూడా ఇంపార్టెంటే. ఇదిగోండి తుంగభద్ర జల విద్యుత్ కేంద్రం. అంటే జల విద్యుత్ కేంద్రం నుండి ఏ రాష్ట్రాలకు అని అంటే ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంయుక్తంగా అనమాట ఇది నీరు అందించేది. జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టులు ఇంపార్టెంటే. అండ్ చిట్టడవులు ఉంటాయి, అటవీ ఉత్పత్తులు ఉంటాయి. చూసుకొని ప్రిపేర్ అవ్వడమే, ఇంకా మనకు ఒకరు చెప్పడం కాదు. ఎందుకంటే ఇదిగోండి అణు ఉత్పత్తి కేంద్రాలు అనమాట, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు. ఇప్పుడు అసలు అణుబాంబు లీక్ అయింది అంటున్నారు కదా పాకిస్తాన్లో, చూసుకోండి మరి. అది కరెంట్ అఫైర్. కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఎక్కడ ఉందంటే తమిళనాడు. అంటే ఇవన్నీ తెలిసినాయి ఆల్రెడీ. ఒకసారి గోత్రూ అయితే ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్లా ఉంటుంది అనమాట మీకు ఇదంతా ఏపీ జాగ్రఫీ రిలేటెడ్. ఎందుకంటే ఏపీ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏపీ నుంచి చూసుకోండి ఎక్కువ. కరెంట్ అఫైర్స్ అయినా ఏమైనా సరే, కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి పర్టికులర్ టాపిక్ మీద, ఇదిగోండి నీటిపారుదల ఈ వేటి నుంచి వస్తుంది ఎక్కువ అని అడిగితే ఇలాగనమాట.
అంటే పర్టికులర్ టాపిక్ మీద మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఒకరు అడిగారు ఏపీ కరెంట్ అఫైర్స్ అని, నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను ఏపీ కరెంట్ అఫైర్స్ మీద. ఎందుకంటే మీకు ఎంత ఇంపార్టెంటో నాకు అంత ఇంపార్టెంట్. ఇది ఏపీ జాగ్రఫీ, ఎందుకంటే మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను నేను. ఏపీ జాగ్రఫీ మీద ఒక 10 రోజులు కూర్చోకండి మీరు, ఒక 2 days చాలు. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్, ఫాస్ట్ క్విక్ రివిజన్ చేసేయండి ఎక్కడ ఉంది ఏంటి అనేది, ఇలా అంతే టిక్ పెట్టుకోవడం చదివేయడం అంతే. ఎక్కువసేపు దాని మీద ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుద్ది. మీరు చదివేవి రివిజన్ చేసుకునే వాటికి కూడా టైం ఉండదని చెప్తున్నాను నేను. మీకు ఏమైనా మెటీరియల్స్ పీడిఎఫ్స్ క్విక్ రివిజన్ కావాలంటే నాకు మెయిల్ ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో మెయిల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.